శ్రీరెడ్డి టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ పెద్ద దుమారమే లేపిన వివాదాస్పద నటి. ఆ తరువాత పలువురు ప్రముఖులపై కూడా విరుచుకుపడింది. ఆ తరువాత టాలీవుడ్ని వదిలి తమిళ్ యాక్టర్స్పై పడింది. దర్శకుడు కొరియోగ్రాఫర్ లారెన్స్ పై కూడా కామెంట్స్ చేసింది. అతడు తన ప్రైవేట్ భాగాలను తాకాడని శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో కాలీవుడ్లో వివాదాస్పదంగా మారాయి. ఆమె వ్యాఖ్యలపై లారెన్స్ స్పందించి తనకు ఆమెతో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. కానీ శ్రీరెడ్డి మాత్రం లారెన్స్ని బూతులు తిట్టడం మానలేదు. ఇప్పుడు శ్రీరెడ్డి పెట్టిన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. లారెన్స్ను తిట్టిన శ్రీరెడ్డి మళ్ళీ అతని సినిమాలో ఎలా నటిస్తుందని అనుకుంటున్నారు. శ్రీరెడ్డి తన పోస్ట్లో, నా స్నేహితులందరికీ శుభవార్త, నేను లారెన్స్ను ఆయన ఇంట్లో కలుసుకున్నాను. ఆయన నాకు మంచి గౌరవాన్ని ఇచ్చారు. అక్కడ చాలామంది పిల్లలున్నారు. వారంతా లారెన్స్తో సంతోషంగా ఉన్నారు. నా కోసం ప్రార్థించారు కూడా. లారెన్స్ నాకు ఇంట్లోనే ఆడిషన్స్ నిర్వహించారు. తన తదుపరి చిత్రంలో తీసుకుంటానని హామీ ఇచ్చిన లారెన్స్ మంచి పాత్రను ఆఫర్ చేస్తున్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు అని ఆమె ట్వీట్ చేసింది. కొసమెరుపు ఏమిటంటే, లారెన్స్ అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బును తిత్లీతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం ప్రజలకు విరాళంగా ఇస్తున్నానని ప్రకటించింది. మొన్నటి వరకు లారెన్స్ని తిట్టిన శ్రీరెడ్డి ఇప్పుడు ఆయన గురించి పాజిటివ్గా మాట్లాడడంతో తెరవరక ఏం జరుగుంటుందా అని ఆరా తీయడంలో బిజీ అయ్యారు నెటిజన్లు. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.